అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఫైర్ అయ్యారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వందల ఎకరాలు నీట మునిగి పంట నష్టం వాటిల్లిందన్నారు. అయితే పవన్ కళ్యాణ్ను సమస్య ఉన్న దగ్గరికి కాకుండా సమస్య లేని దగ్గరకు తీసుకెళ్లారంటూ ఫైర్ అవుతున్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మోందా తుఫాను ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల పంట నష్టం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పలు ప్రాంతాల్లో పర్యటించారు. రైతుల దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నామంటున్నారు. అయితే అవనిగడ్డ నియోజకవర్గంలో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన జరిగింది. అసలు అవనిగడ్డ నియోజకవర్గంలో మోందా తుఫాను వల్ల జరిగినటువంటి నష్టం ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి, నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు, ఇట్లా పలు అంశాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా ఏంటి ఆ మోందా తుఫాను వల్ల అసలు అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగినటువంటి నష్టం ఏంటి? అంటే కేవలం కోడూరు ప్రాంతమే నష్టపోయిందా, లేదా దానికన్నా ఎక్కువగా నాగాయలంక ఈ ప్రాంతాలను కూడా నష్టపోయినాయి అన్నారు. జరిగిన వాస్తవం ఏంటి అసలు? ఈ మాకు తుఫాన్లు వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్లో సర్వసాధారణం అయిపోయినాయి. ఎప్పుడు 77 తుఫాన్ మీరు ఎదుర్కొంటారు. అట్లాగే ప్రతి సంవత్సరం ఏదో తుఫాన్ రావడం కొంచెం నష్టం పెడతాం. ఈ సంవత్సరం అయితే మరీ వ్యవసాయదారుడికి వెరీ వరస్ట్ ఇయర్. ఎందుకంటే అటు మిర్చి కానీ, పత్తి కానీ, టమాటా రైతు కానీ, మ్యాంగో కానీ, ఇటు చూస్తే వరి కానీ, అరటి తోటలు కానీ అన్ని రకాలుగా నష్టపోతున్నారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గం. వరి అనేది కోడూరులో కొంత పడిపోయింది. అవనగడ్డ కానీ, మోపిదేవి కానీ పడలేదు. అట్లాగే చల్లపల్లి, ఘంటసాల పడిపోయింది. ఇందులో పడిపోయి నిలబడి ఉండా తప్ప తాలు వచ్చేస్తుంది, పగిలిపోద్ది. గింజ పగిలిపోయి ఈ గాలికి అటు ఇటు కొట్టుకుని తప్ప తాలు వచ్చేస్తాయి. విపరీతమైన నష్టం ఉంది. నష్టాన్ని అంచనా సరిగా వేయాలా, సరిగా వేసి వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా ఏ సంవత్సరం అయితే అటువంటి విపత్తు వస్తుందో అదే సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేశారు. అంతకుముందు ఇన్సూరెన్స్ ఉండేది, క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ చేసేది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎత్తేసారు ఈ గవర్నమెంట్. ఎత్తేయడం మూలంగా చాలామంది రైతులు ఇన్సూరెన్స్ చేయించుకోలేని పరిస్థితి. అరటి తోటలకైతే ఎకరానికి 3 లక్షల రూపాయలు లాస్ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఎక్కువ నష్టపోయింది ఒక 600 ఎకరాల అరటి తోటలు ఉంటాయి. 600 ఎకరాల అరటి తోటలు ఎకరానికి 3 లక్షల రూపాయల కాడికే వాళ్ళకి నష్టం జరిగింది. ఇవాళ నేను విమర్శ చేయడం కాదు, కానీ ప్రతిసారి మా బుద్ధప్రసాద్ గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఆ కోడూరు పంట పొలాల సంగతి, వరదని ఇది సముద్రపు నీళ్ళు వచ్చేస్తున్నాయి, మునిగిపోతున్నాయి, దాన్ని ఏదైనా సరి చేయలేదు అని చెప్పి ఊదరగొట్టేవాడు. ఆయన అధికారంలోకి వచ్చి సుమారుగా 17 నెలలు అయిపోతుంది. ఈ 17 నెలల్లో అవుట్ ఫాల్ స్లూయిస్ అని పట్టించుకోకుండా ఒక్కసారి మాత్రం ఆ రబ్బరు షట్టర్స్ పెట్టారు. పెట్టిన మరుసటి రోజునే అది పైకి లేచిపోయింది. ఇవాళ దాని గురించి మాట్లాడు. వ్యవసాయం ఏం బాగోలా. ఎక్కడే తీసుకెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారిని? కోడూరులో ఒక పక్కకి చివరికి తీసుకెళ్ళి ఆ పొలంలో దిగి చూపించాడు. ఇక్కడికి అవనగడ్డ నియోజకవర్గానికి ముందు యాక్చువల్గా నాగాయలంక పర్యటన జరుగుతుంది అనుకున్నారు యాక్చువల్గా అందరూ కూడా, కానీ కోడూరుకు అది పక్కకు వెళ్ళింది. నాగాయలంకలో జరిగిన నష్టం ఏంటి, కోడూరులో జరిగింది ఏంటి వస్తాం? నాగాయలంక కోడూరుకి రెండింటికి నష్టం జరిగింది, నేను కాదంటలా. కాకపోతే ఏంటంటే కోడూరుకి నాగాయలంకకి ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు అమ్మట తిరిగి వస్తే సరిపోతుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అవనగడ్డ వచ్చినప్పుడు అవుట్ ఫాల్ స్లూయిస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఆ సమస్యను చెప్పుండ. ఇదే వీళ్ళ అన్నయ్య చిరంజీవి గారు వచ్చినప్పుడు చిరంజీవి గారిని కూడా అవుట్ ఫాల్ స్లూయిస్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇవాళ ఎందుకు ఆయన్ని ఎక్కడికైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది ఉన్న సార్ తీసుకెళ్ళి చూపించరు. ఊరినే వచ్చారు, ఈ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చూసి వెళ్తారన్నట్టుగా ఉంది తప్ప, ఇది ఎక్కడైతే ఇబ్బంది ఉందో, వ్యవసాయానికి నష్టం జరుగుతుందో ఆ నష్టం జరిగింది చూపించాలి. ఆ చూపించే పని చేయలే. మీరు టీవీలో నేను చూశాను, మీరు ఏదో ప్రశ్న అడిగారు, ఎదురు మొండి ఏటి మొగ బ్రిడ్జ్ సంగతి శాంక్షన్ అయింది కదా ఏంటి అన్నారు. దాన్ని దాటేస్తారు ఎందుకు? 190 కోట్లు నబార్డు డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి. దాన్ని పోయినసారి గవర్నమెంట్లో చివరిలో ఎలక్షన్ ముందు టెండర్ పిలిచారు. ఎలక్షన్ ముందు ఏంటంటే కాంట్రాక్టర్ ఎవరో రారు, ఏమొద్దో ఏంటో ఎట్లా ఉంటుందని రాలా. తర్వాత మళ్ళీ టెండర్ పిలిచారు, దాని సంగతి ఏంటి మాట్లాడరు. ఇప్పుడు దాన్ని పూర్తి చేయించాల్సిన అవసరం ఉంది కదా. ఎవరైనా ఎక్కడ శాంక్షన్ వచ్చినా గవర్నమెంట్ నిధులే, ఆ నిధులతో వచ్చిన దాన్ని శాంక్షన్ దాన్ని పూర్తి చేయించాలి కదా. ఇంతవరకు దాన్ని మాట్లాడరు. ఇవన్నీ ఏంటంటే ఆర్భాటం చేయటం తప్ప ఎక్కడా ఏ పని చేయట్లా. సంవత్సరం పాటు వాళ్ళ నాన్నగారిది 100వ జయంతి ఉత్సవం అని చెప్పి పెట్టుకున్నారు.
శత జయంతోత్సవం నేను అంతకుముందే చెప్పేవాడిని, అధికారంలో లేనప్పుడు కూడా ఆయనకి ఓటేస్తే కవులు కళాకారులు అని దొరుకుతాడు, నియోజకవర్గం కింద పట్టదని చెప్పాను. అదే చేస్తున్నాడు కదా. నన్ను బాగా విమర్శ చేసింది ఏంటంటే ఆకుడేటు శిథిలావస్థకు చేరిపోయింది, అది పాడైపోతుంది, దాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. దానికి కొంత డబ్బులు శాంక్షన్ చేయించాం, ఛాన్స్ పోతే ఆ డబ్బులన్నీ తినేశారని చెప్పాడు. మేమేమో అసలు మొదలు పెట్టకముందే ఆ మాట చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన, పడిపోయిన రైలింగ్ పైకి లేపి పెయింట్ వేయించాడు. ఎందుకంటే ఏమైనా చేయించాడా? నేను ఉంది 5 సంవత్సరాల అధికారంలో, అందులో 2 సంవత్సరాలు కరోనా, 25-30 ఏళ్ళ నుంచి నువ్వుండి ఆగుడేటు శిథిలావస్థకు జరిగింది మామూలంగా అని చెప్తుంటే ఏదో ఒకటి మసిపిసుకు మారేడుకాయ చేసి ఎవరి మీద విమర్శ చేయడం తప్ప ఇంకోటి లేదు. ఆయనకి జనం పని తెలియదు, జనం బాధలో తెలియదు. ఎవరన్నా చెబితే ఇసుక్కుంటాడు, మాట్లాడు. ఇవన్నీ ఆయన దగ్గర ఉన్న లక్షణాలు. ఇవాళ ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఆ కట్టమ్మట తీసుకెళ్ళి అవుట్ ఫాల్స్ ఫీజు చూపించి ఇదంతా ఇబ్బందిగా ఉందని చెప్పాలి. అవుట్ ఫాల్స్ ఫీజు మొత్తం ఎస్టిమేట్ వేసి ఫైనాన్స్లో ఉన్నాయి, అవి శాంక్షన్ చేయించుకుని అటు పూర్తి చేయాలి. పూర్తి చేస్తే కానీ 5,000 ఎకరాలు 6,000 ఎకరాలు అది సరవదు. ఇవన్నీ వదిలేసి ఏదో చెప్తున్నాడు అని. రైట్ సార్. అయితే ఇది మొత్తానికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఇలాంటి వర్షాలు వచ్చిన సమయంలోనో లేదా విపత్కరమైన పరిస్థితుల్లో ఇప్పటివరకు కూడా చేసినటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కానీ ఇదే అవినిగడ్డ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేసినవి లేదంటూ కూడా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్ నైన్ న్యూస్, అవినిగడ్డ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధవత్కంగా వేమూరి అఖిల్ ప్రేమ వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. దీంతో యువతి తల్లిదండ్రులను పోలీసులు